స్లాబ్‌కు ముందు 10 ఏళ్లలో అంటే 1974 నుంచి 1983 వరకు ఏ హీరోకు ఎన్ని సంవత్సరాలు అత్యధిక డైరెక్ట్ యావరేజ్ చిత్రాలు హైదరాబాద్‌లో ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి 1 సంవత్సరం 1983. 83లో అందరి హీరోల కంటే అత్యధికంగా మెగాస్టార్ చిరంజీవికి ఎక్కువ డైరెక్ట్ యావరేజ్ చిత్రాలున్నాయి. మగమహారాజు సుభాష్ ఏసీ 112 రోజులు, ఖైదీ శాంతి ఏసీ 104 రోజులు, మంత్రిగారి వేంకటు సుభాష్ 85 రోజులు, సంఘర్షణ సంధ్యా 70 ఏసీ 50 రోజులు, అభిలాష శాంతి ఏసీ 48 రోజులు. నటశేఖర కృష్ణ 2 సంవత్సరాలు 1978 మరియు 1981. 1978లో సోలో హీరోగా నటశేఖర కృష్ణకు అత్యధిక డైరెక్ట్ యావరేజ్ చిత్రాలు ఉన్నాయి. నటరత్న ఎన్టీఆర్ కూడా 4 ఉన్నాయి, కానీ ఒకటి అందులో మల్టీ స్టారర్ రామకృష్ణుడు. హీరో కృష్ణ చిత్రాలు: అన్నదమ్మల సాల్ బసంత్ ఏసీ 63 రోజులు, ఏజెంట్ గోపి సుదర్శన్ 35 ఏసీ 69 రోజులు, దొంగల వేట సుదర్శన్ 35 ఏసీ 48 రోజులు, కుమార్ రాజా సుదర్శన్ 70 ఏసీ 50 రోజులు. 1981 నటశేఖర 50 రోజుల చిత్రాలు: ఊరికి మనగాడు వెంకటేష్ 20 ఏసీ 85 రోజులు, గడసరెత్త సొగసరి కోడలు బసంత్ ఏసీ 83 రోజులు, తోడు దొంగలు సుదర్శన్ 70 ఏసీ 50 రోజులు, గురు శిష్యులు ప్రభాత్ 35 ఏసీ 48 రోజులు, భోగిమంటలు సంగం ఏసీ 48 రోజులు, అంతం కాది ఆరంభం సుదర్శన్ 70 ఏసీ 48 రోజులు. నటరత్న ఎన్టీఆర్ 2 సంవత్సరాలు 1977 అడవిరాముడు వెంకటేష్ 20 ఏసీ 176 రోజులు, యమగోళ వెంకటేష్ 20 ఏసీ 126 రోజులు, దానవీర సురకర్ణ శాంతి ఏసీ 119 రోజులు. ఇలా ఒకే సంవత్సరంలో ఒకే హీరో నటించిన 3 చిత్రాలు 119 రోజులు డైరెక్ట్గా మూడాట్లతో ఆడటం లిజెండ్ ఎన్టీఆర్కు మాత్రమే హైదరాబాద్లో సాధ్యపడిన విషయం. 4వ సినిమా ఎదురీత 77లో సుదర్శన్ 30 ఏసీ 70 రోజులు, చాణక్య చంద్రగుప్త శాంతి ఏసీ 71 రోజులు. 2వ సంవత్సరం 1980 నటరత్నకు సర్దార్ పాపారాయుడు సంగం ఏసీ 100 రోజులు, సర్కస్ రాముడు సుదర్శన్ 70 ఏసీ 62 రోజులు, ఆటగాడు వెంకటేశ్వర 70 ఏసీ 57 రోజులు, ఛాలెంజ్ రాముడు సంగం ఏసీ 54 రోజులు. హీమ్యాన్ శోభన్బాబు 74, ఖైదీ బాబాయ్ వెంకటేష్ 20 ఏసీ 127 రోజులు, 2 మంచి మనుషులు సుదర్శన్ ఏసీ తర్వాత 70 ఏసీ 105 రోజులు, అందరూ దొంగలే సుదర్శన్ ఏసీ తర్వాత 70 100 రోజులు. హైదరాబాద్లో ఒకే సంవత్సరంలో ఒకే హీరో నటించిన కలర్ చిత్రాలు డైరెక్ట్ 100 రోజులు 3 ఒకే సంవత్సరంలో ప్రదర్శింపబడటం 74లో హీమ్యాన్తోనే ప్రారంభం. హీమ్యాన్కు మరో 2 సార్లు ఉండగా, ఇలా ఇతర హీరోలు ఎన్టీఆర్కు 1977లో, చిరంజీవికి 1982లో మొత్తం 3 సార్లు ఉన్నాయి. 88, 90 కూడా. విక్టరీ వెంకటేష్కు 96లో ఉన్నాయి. రవితేజకు కూడా 1 సంవత్సరం ఉన్నట్టు గుర్తు. 4వ సినిమా 74లో చక్రవాకం బసంత్ 62 రోజులు, 5వ సినిమా కన్నవారి కళలు బసంత్ 49 రోజులు. 1975లో శోభన్ బాబుకు 7 ఉన్నాయి డైరెక్ట్ యావరేజ్లు. సోగ్గాడు బసంత్ 110 రోజులు, జీవనజ్యోతి శాంతి ఏసీ 104 రోజులు, దేవుడు చేసిన పెళ్లి వెంకటేష్ 20 ఏసీ 104 రోజులు, జీవితంగా సంగం ఏసీ 100 రోజులు. ఇలా ఒకే సంవత్సరంలో 4 డైరెక్ట్ 100 రోజుల చిత్రాలు హైదరాబాద్ చలనచిత్ర చరిత్రలో నాటికి నేటికి ఏనాటికి హీమ్యాన్దే రికార్డు. 5వ 50 75లో బాబు వెంకటేష్ 20 ఏసీ 70 రోజులు, 6 బలిపీఠం బసంత్ 64 రోజులు, 7 గుణవంతుడు సుదర్శన్ 30 ఏసీ 50 రోజులు. హైదరాబాద్ నగర చలనచిత్ర చరిత్రలో ఒకే సంవత్సరంలో 7 డైరెక్ట్ 50 రోజుల కలర్ చిత్రాలు 1975లో హీమ్యాన్కు మాత్రమే ఉన్నాయి. ఇది నాటికి నేటికి ఏనాటికి హీమ్యాన్దే రికార్డు. 1976 5 ఇద్దరే వెంకటేష్ 20 ఏసీ 99 రోజులు, మొనగాడు వెంకటేష్ 20 ఏసీ 78 రోజులు, ప్రేమబంధం శ్రీనివాస్ 30 ఏసీ 70 రోజులు, పిచ్చిమారాజు సుదర్శన్ 70 ఏసీ 63 రోజులు, పొగరుబోతు సుదర్శన్ 30 ఏసీ 49 రోజులు. 5వ సంవత్సరం 1979 గోరింటాకు శాంతి ఏసీ 106 రోజులు, కార్తీక దీపం వెంకటేష్ 20 ఏసీ 93 రోజులు, జూదగాడు వెంకటేష్ 20 ఏసీ 78 రోజులు, మండేగుండులు సుదర్శన్ 70 ఏసీ 77 రోజులు. 1982 దేవత బసంత్ ఏసీ 113 రోజులు, స్వయంవరం శాంతి ఏసీ 105 రోజులు, ఇల్లాలి కోరికలు సంధ్యా 70 ఏసీ 71 రోజులు, కృష్ణార్జునులు సుదర్శన్ 70 ఏసీ 56 రోజులు, ప్రేమమూర్తులు వెంకటేష్ 20 ఏసీ 51 రోజులు, ప్రతీకారం బసంత్ ఏసీ 50 రోజులు, వంశగౌరవం వెంకటేష్ 20 ఏసీ 49 రోజులు. అంటే 1974 1983 స్లాబ్కు ముందు 10 ఏళ్లలో 5 ఏళ్ల పాటు, అంటే సగం కాలం హీమ్యాన్కి ఎక్కువ సంవత్సరాలు ఎక్కువ డైరెక్ట్ 50 రోజుల చిత్రాలు ఉన్నాయన్నమాట. అది హీమ్యాన్ రేంజ్ హైదరాబాద్లో. 1978లో 51 రోజులు మార్కు తీసుకుంటే హీమ్యాన్కు 3 ఉండగా నటశేఖర్కి 2 చిత్రాలు ఉన్నవి.
అలాగే 1981లో 50 రోజుల మార్క్ తీసుకుంటే హీమ్యాన్కి 4 చిత్రాలు ఉండగా నటశేఖర్కి 3 చిత్రాలు ఉన్నవి. అంటే 1974, 1983 10ఏళ్లలో 7 సంవత్సరాలు శోభన్ సినిమాలే టాప్లో ఉన్నాయన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే హీమ్యాన్ చిత్రాలు ఆడనప్పుడే ఇతర హీరోలకు చిత్రాలు బాగా ఆడాయని అనుకోవచ్చు.